ధాన్యం కొనుగోలుకు సంబంధించి తలెత్తుతున్న సమస్యలు, విమర్శలు, ఆరోపణలు రాజకీయ రణరంగాన్ని దారితీస్తున్నాయి. రైతులకు అండగా నిలుస్తున్నామంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. అన్నదాతల సమస్యలపై బీజేపీ నేతలు జిల్లాల పర్యటనలు చేపడితే ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందంటూ బీఆర్ఎస్ మండిపడుతుంది. మరోవైపు రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈ మూడు పార్టీల మధ్య నడుస్తున్న ధాన్యం రాజకీయాలు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు అంశం రాజకీయంగా హీటెక్కింది. రైతుల నుంచి ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతోందంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారని, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రైతు గోసా పేరుతో బీజేపీ నేతలు జిల్లాల పర్యటనలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముందస్తు ప్రణాళిక లేకపోవటం, కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు కల్పించకపోవటం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ప్రొసీజర్ ప్రకారం కూడా రాష్ట్రం అయితే ఎంతైతే కొంటుందో ఆ కొనేటటువంటి ఒక ఇండెంట్ ముందు కేంద్ర ప్రభుత్వం పంపించిన తర్వాత వీళ్ళు కొన్న ప్రతి ధాన్యానికి, ప్రతి బస్తాకు, ప్రతి ఒక్క దబ్బడంకు, సూట్లీకు అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వము వారు రీఇంబర్స్మెంట్ చేస్తారు. ఇది ప్రొసీజర్. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా ప్రజలకు చెప్పకుండా కేంద్రమే కొనాలి, మేమెందుకు కొంటాం అనే మాట్లాడి రైతుల్ని, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని విమర్శించింది. రైతులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా ముందుగానే చర్యలు తీసుకోవాల్సి ఉండగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గులాబీ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రైతు సంక్షేమం విషయంలో మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ధరలు పెంచుతున్నారు, పంట గుంటలేరు, రైతులు ఇబ్బంది పెట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడి పంట అంతా కూడా తడిచిపోయింది. రేపటికల్లా మొత్తం మొలకెత్తే అవకాశం ఉంది. ఆ ధాన్యం కూడా పగిలిపోతుంది కనుక యుద్ధ ప్రాతిపదికన తడిచిన ధాన్యాన్ని వెంటనే పార్బాయిల్డ్ రైస్ మిల్లకు పంపాలని, రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్షాల విమర్శలకు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు జరుగుతోందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగుతోందని, జూన్ 12 నాటికి ధాన్యం కొనుగోలు పూర్తవుతాయని స్పష్టం చేస్తున్నారు. గతంలో 20 రోజులు, 25 రోజులు, 30 రోజులు పేమెంట్ ఉంటే ఈ రోజు 24 గంటల నుంచి 72 గంటలలో రైతుల అకౌంట్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. ఇది వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ధాన్యం తడిస్తే కూడా ఉన్న ధాన్యం అంతా కూడా బాయిల్డ్ రైస్ మిల్లలకు పంపించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి, ఎంత తేమ ఉన్నా ఏమున్నా కూడా రైస్ మిల్లలకు పంపే ఏర్పాటు చేసి వాళ్ళకు అమౌంట్స్ ఇప్పిస్తూ ఉన్నాం. ఇంకా కేంద్రం విషయానికి వస్తే, బీజేపీ విషయానికి వస్తే మొత్తం కూడా పంజాబ్లో కావచ్చు, హర్యానాలో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, తెలంగాణకు వాళ్ళు కొంటున్న ధాన్యం వివరాలు, మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు కొంటున్న ధాన్యం వివరాలను లెక్కలోకి తీసుకుంటే తెలంగాణలో కేవలం 38% మాత్రమే వాళ్ళు కొంటా ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో 65-68% కూడా కొనుక్కుంటున్న సందర్భం మాకు తెలుసు. ఆ డాటా కూడా మేము తీసినాం. కేంద్రం కేవలం మద్దతు ధర ఇచ్చి చేతులు దులుపుకుంటుంది తప్ప, ఆ మద్దతు ధర ఇచ్చిన తర్వాత కొనాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తలేదు. ధాన్యం రాజకీయాల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లు, మొక్కజొన్నను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరుతున్నారు. కేంద్రం ధాన్యం తీసుకోకపోతే బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తామని సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్నామంటోన్న బీజేపీ రాజకీయ డ్రామాలు ఆడుతుందంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. దీంతో ధాన్యం కొనుగోలు అంశం రైతు సమస్య నుంచి రాజకీయ సమరంగా మారిపోయింది.